26వ తేదీ వారి లక్షణాలు. 2+6 8, 2 8 ఎనిమీ నెంబర్స్, 6 8 2 6 ఫ్రెండ్లీ నెంబర్స్. వీరిలో చాలామంది గొప్ప కళాకారులు అవుతారు. కొంతమంది త్యాగాలు చేస్తే మరికొంతమంది విప్లవాలు లేవనెత్తుతారు. ఎన్నో భయాల్ని, ఒడిదుడుకుల్ని, ఒత్తిళ్ళని ఎదుర్కొంటారు. సమాజంలో డబ్బు, పేరు ప్రతిష్టలు వచ్చినా వీరి పర్సనల్ లైఫ్ మాత్రం దెబ్బతింటుంది. పరాయి స్త్రీల మీద విపరీతమైన ఆసక్తి వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అది వీరి మనసుపై ఒత్తిడి పెంచి ప్రమాద పంచుల్లో చిక్కుకుపోతారు. భార్యాభర్తలు విడిపోవలసి కూడా వస్తుంది. వీరిలో మాత్రం తంత్ర విద్యలు చేసేవారు ఇంకా పెను ప్రమాదంలో పడతారు. ప్రకాష్ రాజ్, దేవానంద్, మదర్ తెరిసా వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారే. 27వ తేదీ వారి లక్షణాలు. 2+7 9, 2 9 7 9 యాంటీ నెంబర్స్, 2 7 ఫ్రెండ్లీ నెంబర్స్. వీరికి కళారంగంలో అధిక విజయాలు వరిస్తాయి. వీరు ఏ రంగంలో ఉన్నా మంచి గెలుపు, ఉన్నత స్థితి వీరిని వరిస్తుంది. రాజకీయ అధికారం, ఆధిపత్యం, బలం, గుర్తింపు, నైపుణ్యం వీరి సహజ గుణాలు. వీరు సదా అభివృద్ధి వైపే పయనిస్తారు. స్వంత ఆలోచనలతో సరైన నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు. సంపద, కీర్తి ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు వీరిని తప్పక వరిస్తాయి. అయితే వీరి గెలుపు వెనుక ఓటమి సిద్ధంగా ఉంటుంది. ప్రత్యర్థులు, శత్రువులు, పడగొట్టేవారు వీరి వెనుక సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా వీరికి స్త్రీల పట్ల ఉన్న ఆకర్షణను కంట్రోల్ చేసుకోలేని పక్షంలో వీరికి పతనం తప్పదు. జేసుదాస్, రామ్ చరణ్ తేజ్, సల్మాన్ ఖాన్ మొదలైన వారు ఈ తేదీల్లో జన్మించిన వారే. 28వ తేదీ వారి లక్షణాలు. 2+8 1, 2 1 ఫ్రెండ్లీ నెంబర్స్, 8 1 2 8 ఎనిమీ నెంబర్స్. వీరు ఎంత అదృష్టవంతులో అంత దురదృష్టవంతులని చెప్పవచ్చు. వీరి లైఫ్ మొదట్లో సామాన్యంగా, మధ్యలో వైభవంగా, చివరిలో విషాదంగా ఉంటుంది. కళారంగంలోని వారికి అయితే విపరీతంగా కలిసి వస్తుంది. రాజకీయంగా కూడా బాగానే ఉన్నప్పటికీ చివరిలో చేదు అనుభవాలు తప్పవు. ఒకప్పుడు బంధుమిత్రులు, ఆత్మీయులు, మంది మార్బలంతో వెలిగిపోయిన వీరు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. వీరు తమ వారిని గ్రుడ్డిగా నమ్మితే ప్రమాదం. దాంపత్య జీవితంలో అసంతృప్తి, భార్యను వదిలేయటం, మరో స్త్రీ సాంగత్యం సంభవిస్తుంది. ఎన్టీఆర్, సద్దాం హుస్సేన్, పూరి జగన్నాథ్, వేణుమాధవ్, సునీల్ వంటి వారు ఈ తేదీలో జన్మించిన వారే. 29వ తేదీ వారి లక్షణాలు. 2+9 2, 2 9 ఎనిమీ నెంబర్స్, 2 2 ఫ్రెండ్లీ నెంబర్స్. 2 అనేది జల సంఖ్య, 9 అనేది అగ్నితత్వం. మరి నీరు, నిప్పు పరస్పరం ఇమ్మడలేవు కదా. అందుకే వీరి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. పరిస్థితుల ప్రభావం వీరిని అతలాకుతలం చేస్తుంది. వీరిది కాంప్రమైజ్ అయ్యే గుణం కాదు. స్థిరత్వం లేకపోవడం, మోసపోవడం అనేవి వీరి పాలిట పెనుశాపాలుగా పరిణమిస్తాయి. చాలామందికి తొలి వైవాహిక జీవితం ఒక చేదు అనుభవంగా మిగిలిపోతుంది. అనివార్యంగా రెండవ పెళ్ళి తప్పనిసరి పరిస్థితి అవుతుంది. తమ మనసు చెప్పినట్లే నడుచుకుంటూ తమ ఆలోచన విధానమే కరెక్ట్ అనుకుంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వీరికి చిక్కుల్ని తెచ్చిపెడతాయి. బంధువర్గంలో ఉన్నవారు వీరికి ఎక్కువగా శత్రువులుగా ఉంటారు. నాగార్జున, మైకేల్ జాక్సన్, సంజయ్ దత్, హర్షద్ మెహతా, వేటూరి, డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించిన వారే. 30వ తేదీ వారి లక్షణాలు. 3+0 3, 3 3 ఫ్రెండ్లీ నెంబర్స్. ఈ తేదీలో జన్మించిన వారిలో
ఎక్కువ శాతం దురదృష్టవంతులే. వీరికి దురదృష్టం ఎదురైనప్పుడు పదవి, డబ్బు, అనుచరగణం చుట్టూ ఉన్నా వీరు ఏమీ చేయలేరు. చాలా క్రింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదగగలుగుతారు. గాడ్ ఫాదర్ల అండతో విజయ పదంలో దూసుకెళ్ళగలుగుతారు. వీరికి అహంభావం, నిర్లక్ష్యం, ఏమరపాటుతనం పనికిరావు. ఎంత ఆత్మీయులు అయినా సరే వారిని గుడ్డిగా నమ్మకూడదు. వీరికి సినీ రంగం బాగా కలిసి వస్తుంది, కానీ రాజకీయ రంగం కలిసి రాదు. పరిటాల రవి, ప్రమోద్ మహాజన్, జమున, ఇంద్రజ, శివాజీ, అల్లరి నరేష్, సోమయాజులు వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించిన వారే. 31వ తేదీ వారి లక్షణాలు: 3+1 4, 3 4 1 4 3 1 ఫ్రెండ్లీ నెంబర్స్. గురు సంఖ్య, సూర్య సంఖ్యల కాంబినేషన్లో ఉన్న ఈ రాహు సంఖ్య కొన్ని విషయాల్లో చాలా అదృష్టమైనది. అంటే వ్యాపారం, ధన సంపాదన లాంటి విషయాల్లో కలిసి వస్తుంది. వీరిలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటూ పెద్ద ఉద్యోగాలకి ఎంపిక అవ్వటం, అధికారం చలాయించడం చేస్తూ ఉంటారు. అయితే వీరికి సరైన లైఫ్ పార్ట్నర్ దొరకరు. పర్యవసానంగా వీరి దాంపత్య జీవితంలో అసంతృప్తితో వీరిలో చాలామంది అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతారు. సంపాదన విషయంలో వీరి ప్లాన్ గొప్పగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా అమలు చేయలేరు. తమని సపోర్ట్ చేసే వారిని అందలం ఎక్కిస్తారు. కృష్ణ, శరత్ బాబు, ఆర్ నారాయణమూర్తి వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించిన వారే.